ఉత్తరాంధ్ర ఈసారి వైసీపీని ఆదుకుంటుందా అన్న ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు అవును అనే సమాధానం ఇస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఎన్నో ఆశలు పెట్టుకున్న వైసీపీకి గట్టి షాక్ ఇచ్చిన జిల్లాలుగా వీటిని భావిస్తారు. ఏకంగా వైఎస్ జగన్ తల్లి విజయమ్మ ఓటమి పాలయ్యారు. దాంతో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ సీట్లు గెలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఈసారి ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో మొత్తంగా 25 అసెంబ్లీ స్థానాలను గెలుపొందిన టీడీపీ ఈసారి వాటిని నిలబెట్టుకోవడం కష్టమే అని రాజకీయ అనలిస్టులు చెబుతున్నారు. వైసీపీ గాలి ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో బలంగా వీచిందని, దాంతో టీడీపీ జాతకం తిరగబడుతుందని, ఈ 3 జిల్లాల్లో వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర పార్టీకి మంచి ఊపు ఇచ్చిందని చెప్పాలి. 6 నెలల పాటు 3 జిల్లాల్లో వైఎస్ జగన్ పట్టుదలగా చేసిన పాదయాత్రకు మంచి స్పందనే లభించింది. దాని ఫలితాలే ఈ ఎన్నికల్లో కనిపిస్తున్నాయి అని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పలానా సీట్లు గెలుస్తామని టీడీపీ చెప్పడానికి లేకుండా చేసిన ఘనత వైసీపీదే అని అంటున్నారు. ఈ జిల్లాలో 2 మంత్రుల సీట్లు డౌట్లో పడ్డాయని, ఈ జిల్లాలో వైసీపీ మొదటిగా గెలిచే సీటు పాతపట్నం నుంచి రెడ్డి శాంతినే అంటున్నారు. దాదాపు సగానికి పైగా సీట్లను వైసీపీ గెలుపొందుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక విజయనగరంలో కూడా వైసీపీ ఈసారి బాగానే రాణించింది అనే చెప్పాలి. ఇక్కడ ఉన్న 9 అసెంబ్లీ సీట్లలో కనీసం 5 సీట్లు వైసీపీకే కన్ఫామ్ అయిపోయినట్టే అని, మరో 4 సీట్లలో టఫ్ ఫైట్ నడిచినా చివరకు అవి వైసీపీ ఖాతాలో పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని చెప్తున్నారు. విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలోని 3 మంత్రుల గెలుపు సందేహంగానే ఉందని, ఇప్పటి వరకు పరాజయం ఎరుగని మంత్రి గంటా శ్రీనివాసరావుకు వైసీపీ తరపున పోటీ చేసిన కేకే రాధా చుక్కలు చూపించారు. అలాగే నర్సీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యన్న పాత్రుడు కూడా గెలుపు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. మొత్తం మీద విశాఖ జిల్లాలో ఉన్న 16 అసెంబ్లీ సీట్లలో ఈసారి ఎన్నికల్లో సగమైనా గెలుస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేయడం విశేషం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.